ఉన్నారండి? అందరూ బాగున్నారండి? ఏంటది గడ్డు కోస్తుంటే వెళ్తే అయిపోయిందండి ఆయన. సరేనండి, మరి మీకు మొన్న ఒకసారి అయితే వీడియోలో పెట్టాం కదా, మా అమ్మ వాళ్ళ చెల్లి మా చిన్నమ్మ అయితే చనిపోయిందని. ఈరోజైతే అక్కడ కార్యక్రమం అండి, మేమైతే వెళ్తున్నాము. ఈరోజు రాఖీ పండుగ అండి. నా యూట్యూబ్ బ్రదర్స్ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి. మేమైతే రాఖీ జరుపుకోనట్లేదు, ఎందుకంటే చిన్నమ్మ చనిపోయింది కదా, మరి ఆ బాధలో ఉండి మేము రాఖీ కట్టుకోలేము. మేమైతే రాఖీ పండుగ అయితే జరుపుకోవట్లేదు. సరే చిన్నడు, జాగ్రత్త మీ ఇంటికాడ పండు, జాగ్రత్త ఇంటికాడ. వెళ్తున్నాం మరి డాడీ నేనే. ఎదురొస్తారా చిన్నమ్మమ్మ కార్యానికి? ఎదురొస్తారా? బానుగా ఇది వీడి చెప్పే. హాయ్ అండి, మా తమ్ముళ్ళకి అయితే రాఖీ కడతాకు వచ్చానండి. మా చిన్నమ్మకి మా బావగారు వాళ్ళ అమ్మాయి అండి, మా పెద్ద బావగారు వాళ్ళ అమ్మాయి. ఇంకా ఆడపడుసులే కాలే కదా, మాకైతే ఎవరు లేరండి ఆడపడుసులు. ఈడు కూడా వచ్చేసినట్టు అన్నాడే. ఈడు కూడా కట్టేది బాగానే వచ్చా ఇలా ఈడు కూడా వచ్చేసాడు, వెళ్ళి తీసుకురావే. ఉందా బాగానే అదా కట్టేది కానీ బాగానే వచ్చా. తిరిగి తిరిగి బాగానే వచ్చారా? బాగానే వచ్చిందా? ఎలా చూడు, ఏ రాఖీలకి లేక అక్కడ ఎలా చూడమ్మ ఫోటో ఎక్కి ఏ ఇటు చూడండి ఇద్దరు. అఖిలు నువ్వు కూడా తమ్ముడు లెక్క కొత్తవు లేక అక్కడ లేవు. నువ్వు కూడా వెళ్ళిపోరా కట్టద్దు, పర్వాలేదు. నా సెల్లో నీట్గా నొత్తియాలి. వెళ్ళు. ఏమా ఇంటికాడ కట్టుకోకూడదా? తప్పించుకుని వెళ్ళమ్మా జాయిగా. రేపు పడదు. రేపు కదా బిట్టు సునీలోలు పిల్లవాడు బిట్టుది. అదొకటి ఎలా చూడండి, ఇటు చెయ్యి అడ్డు పెట్టేయాడు దీనికి. కోడేకలు కడుతున్నావా? కోడేకలకు రంగేసి తీసుకొచ్చేసి చూసారండి మా బావరోళ్ళ పిల్ల వాళ్ళ తమ్ముడోళ్ళకి. ఎలా చూపించు రాఖీలు పండు, ఎలా చూపించండి దగ్గరికి ఎట్టు. ఎవరిది బాగుంది కామెంట్ చేయండి. ఇది ఈ నలసై అయితే అసలు పోలే, ఈ రెండు చేతులు తిరిగేసి కట్టవే అమ్మ. పెద్ద తమ్ముడిది, పెద్ద తమ్ముడిది. ఏంటమ్మా ఈ స్వీట్స్? ఓ జ్యోతక్క మొక్కెట్టు. జ్యోతక్కకు మొక్కెట్టు. ఉండు నువ్వు కూడా మొక్కెట్టు. ఒకసారి లడ్డు కాడ చెయ్యటమ్మా, ఫోటో తీస్తే మర్చిపోయాను. నోటు కాడ ఎట్టు ఆడికి పెద్ద ఇటు చూడు. బాబు ఇది వీడియోనయ్యా బాబు. వెళ్ళరా వెళ్ళు. పర్వాలేదు అన్నాను. ఈడేమో బాగరోళ్ళకి వెళ్ళాడండి, అంటే వీళ్ళ సొంత తమ్ముడు. ఈ పిల్లోడు ఈ పిల్ల ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టినోడు అనమాట. వీళ్ళేమో చిన్నాన్న పిల్లలు అనమాట. అంటే నేను చిన్నమ్మని అవుతాను. కొంచెం అటు ఉండండి అమ్మ. హాయ్ అటు ఉండండి. ఏ రాగు ఎంత పని ఉంది ఇంకా పండు.
ఆఫ్ చేసానా కుసేపు ఇటు చూపించు రాగి హ్యాపీ రక్షాబంధన్ చెప్పలేదు ముగ్గురులో ఎవరికి కూడా నువ్వు బంధమా బాగుంది అయినా రాగి సింపుల్గా ఉంది బాగోపోతే అది ఎప్పుడు తీసి అది కట్టించుకో నీకు కావాలి కట్టించేసుకో ఇంకా అదేం చేసుకుంటుంది కట్టించుకో ఏ మీరు ముగ్గురు నుంచి ఉండి ఫోటోలు అయితే మీరు నలుగురు నుంచి ఉంటే వస్తున్నారా హర్ష అన్నయ్యావా నందిని ఒకసారి అక్క మొక్కటు అక్క కదమ్మా చెల్లి చెల్లికి మొక్కెట్టు చూడు ఇదిగోండి సిరలు అయితే అమ్మా ఫస్ట్ది ఇదిగోండి సారీ అయితే మా పిల్లలిద్దరూ మా పిల్లకి కొన్నారు అనమాట రాఖీ కట్టినందుకు అలా అక్కకే ఓపెన్ చేద్దాం ముందు అక్కకి ఇచ్చాక అప్పుడు ఓపెన్ చేద్దామే దరిద్ర పట్టుకోండి కాస్ట్లీ సేర్ అసలు ఇది కట్టుకోకమ్మా దాచుకో ఇద్దరు ఇలా పట్టుకోవాలి అలా కాదు ఇలా పట్టుకో నువ్వు కూడా ఇటు పట్టుకో చెయ్య అలాగే ఇవ్వాలి అక్కకి ఇలా చూపించి తాంబూలం ఎత్తలేదు మీరు పీస్ దాన్ని చేసుకుంటా అయితే అలాగా కాస్ట్లీ 5 స్టార్ చీర అది ఎలాగుందమ్మా అక్కే ఎలాగుందని అడగరా కట్టుకోవద్దు అంటున్నారు నువ్వు అంటే కట్టుకోవద్దు అంటున్నాడు పిల్లలు ఇది ఓపెన్ చేసారా ఓపెన్ చేయి ఎలా ఉందో చూద్దాం అంటే నేను ఓపెన్ చేయలేదు నీట్గా నిందమ్మా నీట్గా నిందని తీసుకున్నాను నీకు ఆ కలర్ ఉందో లేదో నాకు తెలియదు మరి ఉందా నీకు చీరది చీర ఉందా సేమ్ అదే కలర్ ఉందా సేమ్ అదే ఉందా ఏదో 90 తగ్గదులేదు కొన్నారు మరి హ్యాపీ ఫీల్ అయ్యావా హ్యాపీ ఫీల్ అయ్యావా బాగుంది మరి తమ్ముడు థ్యాంక్స్ చెప్పరా అక్కడే చీర కట్టుకోవద్దు అంటున్నావేంటి అమ్మా నువ్వు ఆ చీర కట్టుకున్నాక బత్త కూని కట్టుకో మళ్ళీ చీర కనపడకుండా దుమ్ము ధూళి కట్టేళ్ళకుండా బాగా మడతెట్టు నేను మడతెడుతాను సరే నుంచోండి ఫోటో తెచ్చాను రా ఇది బాక్స్ అండి చీర అలా తీసే ఏంటి వెళ్ళు ఇటు నుంచి ఇటు పట్టుకో ఇది బాక్స్ ఇది అన్నీలా దిగు కలితే ఇంతేనండి మాకు నవ్వులు వెనక్కి వెళ్ళడం ఇంకా దిగుసినగా ఎలా చూడండి బెల్లండి ఇది చేతులు వేయరా మీ అక్క మీద మా అక్క ఒక్కదానికి మేము ముగ్గురు ఉన్నాం ముగ్గురు పులుడు